కేబినెట్ విస్తరణలో కర్నూలు జిల్లా నుంచి భూమా అఖిలప్రియ బెర్తను దక్కించుకున్నారు. జిల్లాలో బలమైన ఫ్యామిలీగా పేరున్న భూమా కుటుంబం నుంచి తొలిసారిగా అఖిలప్రియ కేబినెట్లో చోటు సంపాదించారు. కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ తనదైన ముద్రను వేసింది. జిల్లా రాజకీయాలను శాసించే స్థితిలో నిలిచింది. అంతేకాకుండా అఖిలప్రియ తల్లిదండ్రులు శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి ఇద్దరూ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. 2014లో ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తల్లి శోభా నాగిరెడ్డి అకాల మరణం చెందడంతో ఆమె స్థానంలో పోటీ చేసిన అఖిలప్రియ తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. భూమా ఫ్యామిలీ టీడీపీతోనే రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినా కూడా మధ్యలో ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీలో చేరింది. ఆ తర్వాత తిరిగి టీడీపీ గూటికే చేరింది. నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి కూడా గుండెపోటుతో కొద్ది కాలం క్రితం మరణించడంతో అఖిలప్రియ తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయింది. ఎన్నో ఏళ్లుగా భూమా ఫ్యామిలీ రాజకీయాల్లో ఉన్నా కూడా దక్కని మంత్రి పదవి ఇప్పుడు అఖిలప్రియకు దక్కడంతో వారి అనుచరులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1988లో జన్మించిన అఖిలప్రియ ఆస్ట్రేలియాలో బీబీఎం చేశారు. ప్రస్తుత కేబినెట్లో అతి పిన్న వయస్కురాలుగా భూమా అఖిలప్రియ నిలిచారు.